ఆటోమేటిక్గా విటమిన్ సి అనేది డైరెక్ట్గా బ్రష్ చేసే ప్రాసెస్లోనే మనకి చిగుర్లకి అందుతుందన్నమాట. సో క్లెన్జింగ్ ప్రాసెస్తో పాటు మనకి న్యూట్రిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. జిహ్వ నిర్లేఖనం తర్వాత కవల గండుషం అనమాట. కవలం గండుషం అనేది ఏంటంటే ఇవి 2 ప్రాసెస్ ఆఫ్ గార్గిలింగ్ అని చెప్పాలి. అంటే మనము ఒక హాట్ వాటర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మెడికేటెడ్ అంటే ఒక కషాయం కానీ, డికాక్షన్ కానీ, లేకపోతే ఓన్లీ హనీ తోటి కానీ కూడా మనం నోట్లో పుక్కిలించి ఉంచాలన్నమాట. అంటే దీని 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటేమో నోట్లో పెట్టుకొని ఇలా అంటే మన చిగుర్లు నొప్పి వచ్చేంత వరకు అట్లా పట్టుకొని ఉండడం, మూమెంట్ లేకుండా, అది గండూషం. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే కవలం, అంటే గార్గిల్ చేయడం. ఇది 2 ప్రాసెస్ అనేటువంటివి డిజీజ్ ఇండికేటెడ్గా ఉంటాయి. బట్ ఇన్ డైలీ లైఫ్లో మనం ఈ 2 పద్ధతుల్లో ఏదైనా వీలు చేసుకొని చేయడం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన చిగుర్లు అనేటువంటివి హెల్తీగా ఉంటాయి, ఫేస్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, ఇంకా మనకి డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటారు, అంటే ముక్కులో బోన్ పక్కకు పోయిందంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్గానే ట్రీట్ అయిపోతాయి. ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్ కూడా చేశారనమాట. ఏంటంటే ఒక ఓన్లీ డిఎన్ఎస్, ఈ ముక్కు అనేది సి షేప్ కానివ్వండి ఇలా కానీ ఉంటుంది. సో ఆ వాళ్ళకి ఓన్లీ కవలం గండుషం మెడికేటెడ్ త్రిఫల కషాయం యూస్ చేసి 30 పేషెంట్స్కి చేసామన్నమాట. సో గ్రాడ్యువల్గా వాళ్ళకి నోస్ డీవియేషన్ అనేది స్ట్రైట్ అయిపోయింది. అంటే ఈ ప్రెషర్ అనేది ఇక్కడ పడుతుంది. సో దట్ విల్ బి నార్మలైజ్డ్. దీని తర్వాత అంజనం అనేది ఏంటంటే ఇది న్యాచురల్గా అందరూ పెట్టుకునేది. బట్ మనం ఏంటంటే ఒక మెడికేటెడ్ పౌడర్ ఉంటుందన్నమాట, వెరీ ఫైన్ పౌడర్. మనం జనరల్గా ఇంట్లో కాటిక ప్రిపేర్ చేసి అది పెట్టుకున్నా పర్వాలేదు. బట్ కొంచెం ఎవరికైతే ఐ ప్రాబ్లం ఉందో, గ్లకోమా కానివ్వండి, క్యాట్రాక్ట్ కానీ, కంజంక్టివైటిస్ ఇలా ఉన్న వాళ్ళకు ఒక మెడికేటెడ్ పౌడర్ని, ఫైన్ పౌడర్ని ఇలా శలాక యంత్రం యూజ్ చేసి పెడతామన్నమాట. సో ఆ పెట్టడం అనేటువంటితోటి కళ్ళు క్లియర్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ మనకి కళ్ళ నుంచి ముక్కుకి ఒక లాక్రిమేషనల్ ఆపరేటర్స్ అని ఉంటుంది. ఆ లాక్రిమేషన్ ఆపరేటర్స్ అన్నది కూడా ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ అయిందంటే పస్ చేరడం కానీ దాంతో ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. సో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ధూమపానం అనగానే ఇది ఒక మెడికేటెడ్ స్మోకింగ్. ఇది మెయిన్గా మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఊపిరితిత్తులకి, అంటే మన హృదయంకి పైన భాగంలో ఉన్న రోగాలకి మ్యాక్సిమం ఇలా స్మోక్ అనేది ఇన్హేల్ చేయిస్తామన్నమాట. ఆ ఇన్హేల్ చేసే ప్రాసెస్లో మనకి ఇక్కడ చేరుకున్న కఫం ఏదైతే ఉందో అదంతా కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇదొక ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇది అంటే డాక్టర్ సూపర్విజన్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గొంతులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత హెవీనెస్ ఆఫ్ హెడ్ అంటారు, అంటే తల బరువుగా ఉండడం, అవన్నీ కూడా తగ్గుతాయి. వ్యాయామం అనేది ఇది వ్యాయామం అర్ధబలం అని చెప్తామన్నమాట. అంటే అందరూ వ్యాయామం చేయాల్సిందే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వ్యాయామం చేయడం వల్ల సగం బలం మనం తెచ్చేసుకుంటాం అన్నమాట నార్మల్గానే. అండ్ మనం ఏ విధమైన వ్యాయామం అయినా అట్లీస్ట్ 30 minutes వరకు చేయడం ఇంపార్టెంట్. సైక్లింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, జిమ్ కానీ, లేకపోతే యోగా, ఏరోబిక్స్, ఏ టైప్ ఆఫ్ అయినా, అంటే బాడీ యొక్క ఫిజికల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్ చేసే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక ఎత్తు అయితే, ఈ ఫిజికల్ మూమెంట్ అంటే ప్రతి ఒక్క ఆర్గన్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ అనేటువంటి ప్రాపర్ మూమెంట్ ఉండాలి, హ్యాండ్స్ అనేటువంటి ప్రాపర్ మూమెంట్ ఉండాలి. సో అండ్ రిమైనింగ్ అబ్డామినల్ మజిల్స్ ప్రాపర్ మూమెంట్, అవన్నీ ఇంపార్టెంట్. సో ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్లోనే మనం అవన్నీ చేయగలుగుతాం. అండ్ ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ, శరీరం యొక్క దార్ఢ్యం అంటాం, అంటే శరీరం బలంగా పుష్టిగా ఉంటుంది. దాంతోపాటు మన కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అగ్ని అనేది ప్రజ్వలిస్తుంది. సో మన డైజెషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డీటాక్సిఫికేషన్ కూడా అయిపోతుంది. అంటే అదే బాడీలో ఉన్నటువంటి క్రిమి పదార్థాలు అన్నీ ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉన్నాయో కూడా స్వెట్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఎంతో ఎక్సర్సైజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెస్ ఎక్సర్సైజ్ చేసాము అంటే దానివల్ల మనకి అగ్నిమాంద్యం రావడం, లేకపోతే నరాలు పట్టేయడం, ఇవన్నీ చూస్తాం. ఇది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జిమ్కి వెళ్తారు ఎక్సర్సైజ్ చేసేద్దాం అనేసి, బట్ అక్కడ జిమ్కి వెళ్ళాక 2-3 days చేస్తారు, అంటే ఇంప్రాపరే ఉంటుంది, అది ప్రాపర్గా చెయ్యరు. సో దానివల్ల ఏమవుతుంది, నరాలు పట్టడం అది ఉండి మళ్ళీ స్టాప్ చేస్తారు, లేకపోతే యోగా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ స్టాప్ చేసేస్తారు. సో ఒక ప్రాపర్ గైడ్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్.
చేశాక అది కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు చేయాలంటే మనకు స్వెట్టింగ్ ప్రాపర్గా వచ్చి ఉండాలి, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయి ఉండాలి, రెస్పిరేషన్ రేట్ ఇంక్రీజ్ అయి ఉండాలి, అండ్ మన శరీరం లైట్గా అనిపించాలి. అంతవరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మన చేయలేని కంటే కూడా ఇంకా చేయలేని అన్నప్పటికీ కూడా ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేయకూడదు. దానివల్ల ఇంకా ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అండ్ వింటర్ సీజన్లో, స్ప్రింగ్ సీజన్లో మనకి హెవీ ఎక్సర్సైజ్ ఇండికేట్ చేశారు. రిమైనింగ్ ఎక్సర్సైజెస్లో ఎక్సర్సైజ్ కంపల్సరీ, బట్ కొంచెం లిటిల్ క్వాంటిటీ అనమాట, తక్కువ టైంలో చేయాలి. దీని తర్వాత అభ్యంగనం. ఇది అభ్యంగం అనేది ఏంటంటే లూక్ వామ్ ఆయిల్, అంటే మనం జనరల్గా తిలతైలంతో మన శరీరంని మంచిగా మసాజ్ లాగా చేయించుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మన మజిల్స్ అనేటువంటివి స్ట్రెంగ్త్ ఉండడానికి ఒక రెగ్యులర్ ప్రాసెస్లో ఒక 5 to 10 minutes, అంటే స్నానం చేసే కంటే ముందు చిన్నప్పుడు మనందరికీ నూనె పట్టించి స్నానం చేయించేవాళ్ళు. సో ఆ ప్రాసెస్ అనేది ఏంటంటే మన మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి, వాటి యొక్క లూబ్రికేషన్ ఉండడానికి అది ఇంపార్టెంట్. అండ్ ఏ పొజిషన్స్లో చేయించాలంటే సిట్టింగ్ పొజిషన్, సుపైన్ అంటే వెల్లకిలా పడుకోవడం, లెఫ్ట్ లాటరల్, మళ్ళీ బోర్లా పడుకోవడం, మళ్ళీ రైట్ లాటరల్, మళ్ళీ సుపైన్, మళ్ళీ సిట్టింగ్ పొజిషన్. ఈ దానిలో చేయించుకోవాలి, ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ ప్రొసీజర్స్ అన్నీ మేము ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ జనరల్గా మనం కొంచెం ఆయిల్ తోటి మసాజ్ చేసుకున్నాక స్నానం చేయడం అనేది ఇండికేట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఫెటీగ్ అంటే ఫెటిగ్ రిలీవ్ అయిపోతుంది, కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది, అండ్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది అనమాట. అండ్ స్నానం, ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ చేస్తారు, బట్ ప్రాపర్ ప్రాసెస్లో చేయాలి. ఎప్పుడు చేయాలి? హాట్ వాటర్ బాత్ మెయిన్గా లోవర్ బాడీ పోర్షన్లో ఇంపార్టెంట్. అండ్ తలకి కానీ కళ్ళకి కానీ హాట్ వాటర్ని యూజ్ చేయకూడదు ఎప్పుడు కూడా. అవి దాని ద్వారా ఏమవుతుందంటే విజన్ అనేది లాస్ అయిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ లేకపోతే 20-30 yearsకి అందరికీ కూడా సైట్ రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. ఇది కూడా ఒక రీసెర్చ్ ఆర్టికల్లో ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఇది ఒక నిరూపణ జరిగింది. సో ఫుడ్ తిన్నాక కూడా బాత్ చేయకూడదు. అండ్ మనం వేసుకునే బట్టలు కూడా చాలా డీసెంట్గా ఉండాలి, క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ రత్నభూషణ ధారణ అనమాట. మనం అందరం అంటే మనకి ఎప్పుడైనా బాగాలేకపోతేనో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి ఏ రాయి పెట్టుకోవాలా అని అడుగుతాము. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆ కాలంలోనే చెప్పారు, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఏ రాయి పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని బయటికి వెళ్ళాలి అనేది అప్పుడే చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఒక స్పిరిచువల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మెయిన్గా సైంటిఫిక్ వేలో ఆలోచిస్తే ఏంటంటే ఈ రత్నాలలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన బాడీకి వస్తుంది అనమాట. ఆ బాడీలో మనకు వచ్చే చేంజెస్ని బట్టి మన మైండ్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో అది ఒక కాన్సెప్ట్ అయితే ఇట్స్ ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. అంటే దీని మీద రీసెర్చ్ వర్క్ ఇంకా జరుగుతుంది. సో ఎందుకంటే ఆస్ట్రాలజీ వాళ్ళు ఆయుర్వేద ఈ రెండు కలిపి మెడికల్ ఆస్ట్రాలజీ అని ఒకటి చూస్తున్నారు. సో ఆ ప్రాసెస్లో దీని గురించి ఇంకా విచారణ జరుగుతుందని చెప్పచ్చు. సో బెస్ట్ స్టోన్ కావాలంటే మీ బెస్ట్ జెమాలజిస్ట్ని ఒకసారి కలిసి తీసుకోవాలి. అండ్ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పచ్చు. మన ఆయుర్వేదం అంతలో కూడా ఆహారం ఎలా తీసుకోవాలని ఉంటుందన్నమాట. సో మన బ్యాలెన్స్డ్ డైట్ విత్ 6 రసాస్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మనం షడ్రసయుక్తమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలా తీసుకోవాలి మనం భోజనం అంటే మన సగం స్టమక్ సాలిడ్తో ఫిల్ చేసుకోవాలి, 1/4 లిక్విడ్స్తో ఫిల్ చేయాలి, అండ్ మిగతా 1/4 ఎంటీగా ఉంచాలన్నమాట. సో ఎప్పుడైనా కడుపు నిండుగా తినాలి కానీ ఇక్కడ దాకా తినకూడదు అనమాట. అది ఇంపార్టెంట్, ఎందుకంటే మన డైజెషన్ ప్రాసెస్కి ఇది ఇంపార్టెంట్. అండ్ మన ఆయుర్వేదంలో కూడా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. 18 types ఆఫ్ కాంబినేషన్స్ చెప్పారు కంపాటబిలిటీ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఇంకా హనీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మిల్క్ తీసుకున్నప్పుడు 1 drop or 1 spoon ఆఫ్ హనీ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇది అలోపతి పరంగా కూడా ద హెల్తీ ప్లేట్ ఆఫ్ ఈటింగ్లో వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, ప్రోటీన్, వాటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎలా అంటే ఆహారం తీసుకోవాలి, మనం ఇంట్లో కుక్ చేసిన ఆహారమే తీసుకోవాలి. అండ్ మన ఎనిమీస్తో కానీ వేరే అంటే మన గురించి బ్యాడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు లేకపోతే సిన్ఫుల్, ఈవిల్, క్రూయల్ మైండెడ్ పీపుల్ ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోకూడదు. అండ్
ఫాస్ట్గా తినేసేయడము, ఫాస్ట్గా వెళ్ళిపోవడము ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే 8 పద్ధతులు చెప్పారనమాట ఆహారం స్వీకరణలో కూడా. మీరు తినేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ ప్లేట్ పైన ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా నవ్వడం, ఎక్కువగా సంభాషణ చేయడం ఇవన్నీ కూడా చేయకూడదు. వేరే దాన్ని ఏదో చూస్తూ కూడా మీరు ఫుడ్ తినకూడదు. మీ ఫుడ్ ప్లేట్ని చూస్తూనే తినాలి. అండ్ ప్రాపర్ పొజిషన్లో కూర్చొని తినడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాపర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు మన అగ్ని కూడా ఇనిషియేట్ అవుతుంది అనమాట, ఇగ్నైట్ అవుతుంది. దాంతో డైజెస్టివ్ కెపాసిటీ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే మనం తిన్న ప్రీవియస్ మీల్ ఏదైతే తీసుకున్నామో అది పూర్తిగా జీర్ణమైన తర్వాతనే నెక్స్ట్ మీల్ తీసుకోవాలి. అండ్ హైజీనిక్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మనం ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటారు. అంటే మనం తీసుకునే ఆహారం ఎలాంటిది ఉంటుందో మనం చేసే పని కూడా అలానే ఉంటుందని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇప్పుడు సాత్వికమైన ఆహారం తీసుకున్న వాళ్ళకన్నీ కూడా సాత్విక లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. తామసికమైనటువంటి ఆహారం తీసుకున్న వాళ్ళకి అలాంటి లక్షణాలు చూస్తాం. సో మన డైట్లో మ్యాక్సిమం సాత్విక ఆహారం ఉండేటట్టుగానే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయుర్వేదంలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పథ్య విహార అని ఒకటి చెప్తారు. అంటే డిజీజ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇవి తినాలి ఇవి తినొద్దు అని చెప్పేది ఆయుర్వేద శాస్త్రం మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మనం ట్రీట్మెంట్తో పాటు ఇవి పాటిస్తేనే డిజీజ్ ట్రీట్ అవుతుంది అండ్ ఫర్దర్ నెక్స్ట్ టైం కూడా రాకుండా ఉంటుందన్నమాట. అండ్ ఫుడ్ యాజ్ మెడిసిన్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ మెడిసిన్ లాగా పనిచేయాలి, కానీ మెడిసిన్ ఫుడ్ లాగా చేసుకోకూడదు. మనం యూస్ చేసే డైలీలో టర్మరిక్, మేతి, ధనియా, ఇలాచీ, క్యూమిన్, సినమోనం, జింజర్ ఇవన్నీ కూడా డైలీ యూస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్గా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇన్ఫెక్షన్స్, పెయిన్ ఇవన్నీ కూడా రిలీవ్ చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మనం తీసుకునే ఫుడ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఒక టర్మరిక్ పైననే మనకి పేటెన్సీ కూడా ఉందని చెప్పొచ్చు అనమాట. టర్మరిక్ ఈజ్ ఎ మెడిసిన్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఈ మిగతా మనం తీసుకునే డైలీ లైఫ్ అంటే ఫుడ్ మన మసాలా బాక్స్లో ఉన్నవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెడిసిన్ అనే చెప్పచ్చు. అండ్ గార్లిక్, నట్మెగ్, మస్టర్డ్, టామరిన్, పెప్పర్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసే విధానంలో చాలా ఇంపార్టెంట్. గార్లిక్ అనగానే మనం హృదయగతమైనటువంటి డిజీజెస్లో చాలా ఇంపార్టెంట్. అందుకనే మార్నింగ్ లేవగానే కూడా ఒక 2 క్లోవ్స్ అనేటువంటివి తీసుకుంటే, క్లోవ్స్ విత్ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా కూడా చిన్నపిల్లలకు కూడా ఒకవేళ అజీర్తి అనారోగ్యం చేసిందంటే ఒక చిన్న పీస్ ఆఫ్ జింజర్ దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఆర్ షుగర్ వేసి తినిపిస్తే వాళ్ళకి ఇంటెస్టైనల్ వామ్స్ రావు, తర్వాత అపిటైట్ కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. అండ్ పెప్పర్ అనేది మనం మిరియాలు బాగా యూస్ చేస్తాం. ఇది ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, మనం ఇప్పుడు పాటించే శాఖవ్రతం, దధివ్రతం ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయన్నమాట. కూరలు కొన్ని రోజులు వాడకూడదు అంటాం. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చినటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అవి మనం వాష్ చేయకపోవడం లేకపోతే అవి తింటే ఆమం చేరిపోతుంది, ఇండైజెషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవి ఈ పర్టికులర్ సీజన్లో ఇవి తినకూడదు ఇవి తినాలి అని చెప్పేదానికి ఆల్రెడీ సైంటిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. బట్ నౌ అగైన్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇక్కడి వరకు మనకి దినచర్య అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు రాత్రిచర్య అనమాట. దినచర్య ఈజ్ ద లాంగెస్ట్ ప్రాసెస్. అండ్ ఇంతకుముందు ఏంటంటే మనము ఆహారంలో కూడా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ పాయింట్లో మనం ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్, టేక్ సమ్ రెస్ట్ ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్లో ఒక పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ 1 డే మనం లంఘనం చేయాలన్నమాట. అంటే లంఘనం పరమౌషధం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి ఉందనుకోండి, మనం ఆ రోజు చేసే ఉపవాసంలో ఏమవుతుందంటే మనకి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒకరోజు రెస్ట్ దొరికినట్టు చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రెస్ట్ పాయింట్లో మన సిస్టమ్ అనేది ఇంకా యాక్టివ్గా తయారవుతుంది. మనం డైలీ వర్క్ చేసి సండే రోజు హాలిడే తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయడం ఇబ్బంది. సో ఇన్ ద సేమ్ వే ఒక బాడీ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా నడవాలంటే దానికి ఒక బ్రేక్ అవసరం. ఆ బ్రేక్ మనం ఎలా ఇవ్వగలుగుతాము అంటే ఒకరోజు ఫాస్టింగ్ చేయాలి. ఇది న్యాచురల్ ఫాస్టింగ్. అండ్ ఈ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ ఫాస్టింగ్ అనేది నోబెల్ ప్రైజ్ కూడా దొరికిందనమాట. ఈ ఒక కాన్సెప్ట్ తోటే, లంఘనం ప్రాసెస్ తోటే ఫాస్టింగ్ ప్రాసెస్ ఎలా హ్యూమన్ బాడీకి, డైజెస్టివ్ సిస్టమ్కి హెల్త్ పరంగా ఎంత బెనిఫిట్ ఇస్తుంది అనే దాని మీద నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. సో అందుకని మనం 1 డే ఇన్ 15 days
ఖచ్చితంగా లంఘనం చేయాలి. అంటే వీ విల్ టేక్ ఇట్ ఈజ్ ఏకాదశి ఉపవాసం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవుతే ఆ ప్రాసెస్ మనం హెల్త్ ఉంటుంది, తర్వాత అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ పాయింట్స్ మనకు ఎందుకు, మనం ఇంత హెల్తీగా ఎందుకు ఉండాలి అంటే ధర్మ అర్థ కామ మోక్ష. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఇవన్నీ పనులు చేయడానికి వీలవుతుంది. సో మన ధర్మం కానీ అర్థం కామ ఇవన్నీ మోక్షం మెయిన్గా అటెండ్ అవ్వాలంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది. అందుకనేసి ఇవన్నీ మనం పాటించాలి. అండ్ నిద్ర ఎంతసేపు మనం నిద్రపోవాలి అంటే 8 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఆ స్లీప్ కూడా సౌండ్ఫుల్ ఉండాలన్నమాట. మన భోజనం అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 100 steps చేసి ఆ తర్వాత కొంచెం ఆధ్యాత్మిక విషయం పైన ఆలోచన చేసి ఆ తర్వాత నిద్రపోతే ఏమవుతుందంటే మనకి గుడ్ స్లీప్ అనే దాంతో మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ కంఫర్టబుల్ పొజిషన్లోనే నిద్రపోవాలి. అండ్ ఈ మనం చేయాల్సిన పనులు ఏంటంటే కరెక్ట్ టైంకి ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం తొందరగా నిద్రపోతేనే నెక్స్ట్ డే తొందరగా లేవగలుగుతాం. నెక్స్ట్ దినచర్య అనేది మళ్ళీ ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక బయాలజికల్ రిథమ్ అనమాట. ఈ రిథమ్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే అజీర్ణం కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరోజు పడుకోలేదనుకోండి సరిగ్గా, నెక్స్ట్ డే మీకు ఆ ఇండైజెషన్ అనేది మీ శరీరంలో యూ విల్ ఫీల్ అనమాట. డిజీనెస్గా ఉండడం, కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, ఆహారం జీర్ణం కాకపోవడం ఇవన్నీ ఉంటాయి. సో 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో దినచర్య ఇంకా రాత్రి చర్య అయిపోయింది. అండ్ ఋతుచర్య ఎవ్రీ ఋతువులో చెప్పినటువంటి డైట్ రెజిమెన్. అంటే ఋతువు అంటేనేమో సీజన్, చర్య అంటేనేమో డైట్ అండ్ రెజిమెన్. సో ఒక్కొక్క సీజన్లో చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఆ సమయం తగ్గట్టుగా మనం పరిపాలన చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద చాప్టర్. సో క్లుప్తంగా నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో ఆదాన కాలం, విసర్గకాలం ఇవి మన అందరికీ తెలిసిందే. సో ఆదాన కాలంలో శిశిర, వసంత, గ్రీష్మ. దీంట్లో మన స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అది ఉత్తరాయణం. దక్షిణాయనంలో వర్ష, శరద్, హేమంత. దీంట్లో మన స్ట్రెంత్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఎనర్జీ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ టైం ఉన్నదప్పుడు మనం అన్ని పనులు చేసి మన ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే మన బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. అండ్ మన బాడీ ఒకవేళ డిజీజ్కి గురైనా కూడా ఆటోమేటిక్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మన న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందించడానికి బాగుంటుంది. సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మైండ్ ఆల్సో విల్ బీ స్టేబుల్. అండ్ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటంటే స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆర్ మోస్ట్ రిలేటెడ్ విత్ మన డైట్ కానివ్వండి, మనం చేసే పనుల వలన అనమాట. అంటే ఆచార రసాయనం అనేది చాలా ఉంటుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల మనం డిజీజ్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మనకు డిజీజ్ ప్యాథోజెనిసిస్ ఏంటంటే ఇవి మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా దినచర్య, ఋతుచర్య ప్రాపర్గా పాటించకపోతే ఇలా డిజీజెస్ వస్తాయి. మనం రూట్స్ అనేటువంటివి హెల్తీగా ఉంటే ట్రీ విల్ బీ హెల్తీ. సో రూట్స్ అనేటువంటివి ప్రాపర్గా లేకపోతే ట్రీ విల్ నాట్ బీ హెల్తీ. సో ఈ రూట్స్ అనేటువంటివి మనం చేసే ప్రాసెస్ అన్నీ కూడా అన్నమాట. సో ఆయుర్వేద అప్రోచ్ ఎలా ఉంటుంది, ఒకవేళ డిజీజ్డ్ కండిషన్ వచ్చింది అంటే ఇట్ ఫోకసెస్ ద బాడీ యాజ్ ఎ హోల్. ఈ డిజీజ్ వచ్చిందంటే ఈ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హృదయం బాగాలేదంటే హృదయంకి ట్రీట్మెంట్ అనేది ఉండదు. శరీరానికి, మనసుకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అలా మనం చేస్తాం. సో ఇట్ విల్ మోస్ట్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్. సో దీనిలో ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ ఇల్నెస్ అనేది ఫోకస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందంటే ఒక జ్వరంలో మనకి విష్ణు సహస్రనామం పారాయణం చేయమని చెప్తారనమాట. సో అలా స్పిరిచువల్ ఇంపాక్ట్ కూడా మన శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉన్నది. అండ్ ఇన్ షార్ట్గా ఆయుర్వేదిక్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే లంఘనం, బృంమణం, స్నేహనం, స్వేదనం, శోధనం, శమనం. ఇక్కడ ఫాస్టింగ్ పాయింట్ ఇక్కడ అదే నేను చెప్పాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఆయుర్వేదం అని చెప్తాం. ఒకవేళ ఎవరికైనా అజీర్తి చేసిందంటే మీరు ఫస్ట్ లంఘనం చేయండి, ఆ తర్వాత దీపన పాచిన ఔషధాలు ఇస్తామన్నమాట. అంటే అగ్ని ఇంప్రూవ్ అయ్యే మెడిసిన్స్ ఇస్తాం. సో అంటే ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత మెడిసిన్ ఇస్తాం. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ ట్రీట్మెంట్ అని చెప్తామన్నమాట. అండ్ బృంమణం అంటే నరిష్మెంట్, స్నేహనం అంటే అది ఇంటర్నల్గా కానివ్వండి, ఎక్స్టర్నల్గా కానివ్వండి. స్వేదనం అంటేనేమో ఎక్స్టర్నల్గా మనం స్టీమ్ అనేది ఇన్హేల్ చేయించడం, లేకపోతే బాడీ సర్ఫేస్కి పెట్టడం ఉంటుంది. శోధనం అనేది పంచకర్మ అనమాట. సో దాంట్లో వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణం అనేవి ఉంటాయి.
సో ఇవన్నీ మనం పాటించి మనం హౌ టు ప్రమోట్ హెల్త్ అండ్ ప్రివెంట్ ఇల్నెస్. సో డే రెజిమెన్, నైట్ రెజిమెన్, సద్వృత్తం, ఆచార రసాయనం, త్రయ ఉపస్తంభ పాలన అంటే ఆహార, నిద్ర, బ్రహ్మచర్య మనం ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో సీజనల్ రెజిమెన్ అంటే ఋతుచర్య, సీజనల్ ప్యూరిఫికేషన్ అంటే మన ఏ ఋతుకి సంబంధించినటువంటి శోధన కర్మ అవన్నీ చేయాలి. సో ఇన్ కంక్లూజన్ ఏంటంటే నగరీ నగరస్యవ రథస్యవ రథియత సో శరీరస్య మేధావి కృతస్యవ వహితో భవేత్. అంటే ఎవరైతే వైజ్ ఉంటారో శాస్త్రంలో ఆల్రెడీ ఇవన్నీ చెప్పబడ్డాయి కాబట్టి అవన్నీ ఫాలో అయ్యి ధర్మ మార్గంలో వెళ్ళడానికి చూస్తారు. సో అలా చూస్తే ఏంటంటే మన ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనల్ని చూసి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో మనమే ఎందుకు చేయలేదు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఫాలో కారు. సో ఫస్ట్ మనం ట్రై చేసి అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇది పాత్ అని చూపించడం చాలా ఇంపార్టెంట్. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈ దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్యలో అన్నిట్లో సో ఏదైనా ఒక పాయింట్ స్టార్ట్ చేయండి. అంటే మనకి న్యూ ఇయర్లో ఒక రిజల్యూషన్ అంటాం. సో మనం ఉగాది రోజు ఒక రిజల్యూషన్ తీసుకొని ఈ ఇయర్ ఇది పాటించి నా ఆరోగ్యాన్ని స్టేబుల్ చేసుకుందాం అనే ఒక ఓత తీసుకుంటే అందరూ హెల్తీగా ఉంటారని నా అభిప్రాయం. అండ్ నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి పరమ పూజ్య ఆచార్య వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అండ్ సర్వం కృష్ణార్పణమస్తు. శిరీష్ గారు డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, చాలా చక్కగా వివరణ ఇచ్చారు. చాలా రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చారు. అనేక పలు చోట్ల వాళ్ళు వారి యొక్క వివరణను ఇస్తుంటారు. ఈరోజు మాతో పాటు వారు ఇలా మాతో పంచుకున్నారనేది మాకు చాలా హర్షదాయకమైంది. వారికి మేము అనంత ధన్యవాదాలను తెలుపుతున్నాము. స్వామివారితో వారు ఆశీర్వాదాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పీజీ అయిపోయింది కదా,